హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీల్ ఆటో లైబ్రరీ. సో మన పాత వీడియోస్ ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. ఇది కూడా ఎలక్ట్రానిక్ బైకే. సో ఈ షోరూమ్ వాళ్ళు రమ్మని అడిగారు కాబట్టి మనం అన్నవరంలో ఉన్న ADMS ఈ బైక్ షోరూమ్ కి అయితే మనం రావడం జరిగింది. సో దీంట్లో మంచి మంచి ఆఫర్స్ అండ్ మంచి మోడల్స్ ఉన్నాయని చెప్పారు. కంప్లీట్ బైక్ డీటెయిల్స్ అండ్ రివ్యూస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయంటో లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. ఆయన థ్యాంక్ యూ. మనం అన్నవరంలో ఉన్న ADMS షోరూమ్ కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ MD గారు రాజు అన్న అయితే మనల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో అన్ని మోడల్స్ ఇక్కడ చూడడానికి అవైలబిలిటీ ఉంది. అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఇది. మెయిన్ దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సర్వీస్ కూడా, అంటే జనరల్ గా ఈ బైక్స్ అనేసరికి సర్వీస్ ఎలాగా ఏంటి, అసలు ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, నార్మల్ బైక్ సర్వీస్ సెంటర్లు చేయరు. మెయిన్ మనకి ఇక్కడ సర్వీస్ చేయడానికి కూడా ఒక అబ్బాయిని అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు. సర్వీస్ పార్ట్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. ఆల్రెడీ మేము చూడడం జరిగింది. స్పేర్ పార్ట్స్ ఏది పోయినా మేము వెంటనే సేమ్ డే లోనే రిపేర్ చేస్తామని వాళ్ళు ఖచ్చితంగా చెప్పండి. మనం బైక్ చూడడానికి అయితే వచ్చాం. మన దగ్గర 4 మోడల్స్ అయితే మన పక్కన ఉన్నాయి. సరే డీటెయిల్ రివ్యూ చెప్పడానికి, సో దీనికోసం పూర్తిగా తెలుసుకోవడానికి మన మధ్యలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గోవింద్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, చెప్పండి సార్. వెల్కమ్ టు ADMS. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఈ బైక్స్ కోసం చెప్పండి సార్, కంప్లీట్ రివ్యూ అయితే చెప్పండి. ఎలా ఉన్నాయండి ఈ బైక్స్? టోటల్ గా మా షోరూమ్ లో 13 రకాల మోడల్స్ ఉన్నాయి సార్. ఓకే. అయితే ఏంటంటే కంపెనీ ఇచ్చిందంటే 18 రకాల మోడల్స్ రిలీజ్ చేసిందండి. సో ఆల్రెడీ 18 రకాల మోడల్స్ ఉన్నాయండి మా కంపెనీ టోటల్ గా. కాకపోతే ఇందులో ఏంటంటే 13 రకాల మోడల్స్ మాకు షోరూమ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఓకే సార్. ఇందులో రకరకాల కలర్స్, రకరకాల వేరియేషన్స్ కూడా ఉంటాయి సార్. అంటే కలర్ బట్టి, మోడల్ బట్టి కూడా ఇంత వెహికల్ తీసుకోవడం జరుగుతుంది సార్. ఇందులో ఇవన్నీ కూడా నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ సార్. అందులో రిజిస్ట్రేషన్ ఉంటుంది, నాన్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి సార్. ఓకే. అంటే మోస్ట్లీ ఇవన్నీ కూడా నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ సార్. ఏ విధంగా షోరూమ్ లో ఉన్న ఏ వెహికల్ కి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. సో మనం క్యాష్ ఇచ్చి వెంటనే తీసుకెళ్ళి సార్. ఇందులో ఏంటంటే సార్ మన దాంట్లో GTR అనే వెహికల్ సార్. దీని కాస్ట్ వచ్చి 1,60,000 వరకు ఉంటుంది. 1,60,000 కాస్ట్ అంటే ఇది ఫ్యామిలీ వెహికల్ సార్. ఓకే. మనకి ఏంటంటే ఈ వెహికల్ ఏదైతే ఉందో GTR వెహికల్ 100 కిలోమీటర్స్ మినిమం స్పీడ్ అనేది ఇవ్వడం జరిగింది సార్. ఓకే. అంటే మోస్ట్లీ 80 కిలోమీటర్స్ కంపల్సరీ రీచ్ అవ్వడం జరుగుతుంది సార్ ఈ వెహికల్. అంటే కంపెనీ ఇచ్చిన 100 కిలోమీటర్స్, కానీ 80 కిలోమీటర్స్ వరకు వస్తుంది సార్. ఇందులో ఏంటంటే బ్యాటరీ ఏదైతే ఉందో లిథియం అయాన్ బ్యాటరీ వాడుతుంది సార్. మోటార్ కూడా బోష్ కంపెనీ మోటార్ వాడుతుంది. బోష్ కంపెనీ మోటార్. ఓకే. లిథియం అయాన్ బ్యాటరీ అండి, లేకపోతే లెడ్ యాసిడ్ బ్యాటరీ? ఎస్ సార్. యాక్చువల్గా ఏంటంటే మన కంపెనీ నుంచి వచ్చేది ప్యూర్లీ లిథియం అయాన్ బ్యాటరీ. ఓకే. లిథియం అయాన్ అనేది ఏంటంటే మన సెల్ లో ఏదైతే బ్యాటరీ యూజ్ చేస్తామో అదే మెటీరియల్ తో తయారు చేస్తారండి బ్యాటరీ. లిథియం అయాన్ బ్యాటరీ మా కంపెనీ వచ్చేది ప్యూర్లీ లిథియం అయాన్ బ్యాటరీ అండి. 3 years వారంటీ ఉంటుంది అనమాట బ్యాటరీకి. ఓకే. సో ఇన్ కేస్ బ్యాటరీ పోతే ఫ్యూచర్ లో 3 years తర్వాత పోయింది అనుకోండి, కస్టమర్ కి డౌట్ రావచ్చు, అది అడుగుతున్నాను. పోతే దాన్ని మనం ఎలా రీప్లేస్ చేసుకోవాలి? అయితే మన బ్యాటరీ ఏదైతే ఉందో సార్, దీన్ని చేంజ్ చేసుకోవాల్సిన పని అయితే లేదండి. అంటే కంప్లీట్ గా బ్యాటరీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. బ్యాటరీలో సెల్స్ ఉంటాయి సార్. ఓకే. ఒకవేళ ఫ్యూచర్ లో కనుక సెల్స్ డౌన్ అయితే కనుక ఆ సెల్స్ మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది సార్. ఈచ్ సెల్ లో ఒక్కొక్కటి మార్చుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కటి మార్చుకుంటే ఏవైతే వీక్ అయిన సెల్స్ ఉంటాయో అది మార్చుకుంటే మనం మన బ్యాటరీ రెడీ చేసుకోవచ్చు. ఓకే. చూడండి, పూర్వకాలంలో ఏంటంటే బ్యాటరీ లైట్ యూజ్ చేసేవారు, అందరూ బ్యాటరీలు చేంజ్ చేసుకునేవారు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇందులో సెల్స్ మార్చుకుంటే మనం బ్యాటరీ రెడీ అయిపోతుంది. ఓ వెరీ నైస్ సార్. అప్పుడు ఒక సెల్ కి ఎంత ఛార్జ్ పడొచ్చు అండి? ఒక సెల్ మినిమం 1000 వరకు ఛార్జ్ పడుతుంది. అంటే 4 నుంచి 5,000 మనం పే చేసుకుంటే బ్యాటరీ రీసైకిల్ అవుతుంది. వెరీ నైస్ అండి. సో ఈ బాడీ అనేది దేంతో బిల్డ్ చేసిందండి? ఈ బాడీ అనేది ఆర్కాలిక్ హెవీ స్ట్రాంగ్ బాడీ సార్. సాధారణంగా కొన్ని వెహికల్స్ ఏంటంటే ఒక పడిపోయినా ఏమైనా టీక్నా సరే కానీ టక్న చీదికిపోతాయి సార్. కానీ ఇవి అలాంటి ఈ బాడీ ఏదైతే ఉందో హెవీ స్ట్రాంగ్ బాడీ సార్. మనకు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉంటాయి సార్. ఈజీగా డ్యామేజ్ అవ్వచ్చు. ఓకే. అలాంటి బాడీతో అలాంటి మెటల్ తో తయారు చేస్తారు సార్ మా కంపెనీ బాడీస్. ఓకే. ఇది ఏదైతే ఉందో 2 ఎక్కచ్చు 3 ఎక్కచ్చు సార్, నో ప్రాబ్లం. దీని స్పీడ్ లిమిట్ వచ్చి 45 కిలోమీటర్ స్పీడ్ లిమిట్ సార్. ఈ GTR వెహికల్ 45 కిలోమీటర్ స్పీడ్ లిమిట్ ఇచ్చారు. 45 వరకు రీచ్ అవుతుంది స్పీడ్. సో దీని ముగ్గురు వెళ్తే మనకి మైలేజ్ తగ్గుతుందండి లేకపోతే పెరుగుతుంది? నో ప్రాబ్లం సార్. మనం ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ADMS వెహికల్స్, ఏ వెహికల్ అయినా సరే 2 ఎక్కచ్చు 3 ఎక్కచ్చు. నాట్ ఎట్ ఆల్ సార్. ఓకే, వెరీ గుడ్ సార్. ఓకే. సో దీంట్లో కంప్లీట్ ఫీచర్స్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఫీచర్స్ అంటే సార్ ఇందులో ఏంటంటే యాంటీ థెఫ్ట్ అలారం ఉంటుంది సార్. మనకి లాక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇందులో సార్.
ఓకే యాంటీ థెఫ్ట్ అలారం ఇవ్వడం జరిగిందండి. ఓకే మనకి ఏ విధమైన బయట పార్క్ చేసి వెళ్ళిపోయినా సరే కానీ థెఫ్టింగ్ కానీ అలాంటి ఏమి ఉండవు సార్. ఓకే మనకి ప్యూర్లీ యాంటీ థెఫ్ట్ అలారం ప్లస్ లాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే రివర్స్ గా కూడా వెళ్ళడం జరుగుతుంది సార్ దీని ద్వారా. ఓకే మనకి ఇవ్వడం జరుగుతుంది సార్. తర్వాత ప్యూర్లీ డిస్ప్లే సిస్టమ్ సార్ అది. ఓకే మనకి డిస్ప్లే ద్వారా మన వెహికల్ ఛార్జింగ్ ఎంత అవుతుంది ఏంటన్నది కూడా మన పాయింట్ బట్టి ఇప్పుడు పార్కింగ్ లో ఉంది కాబట్టి పార్కింగ్ లో ఉంటుంది సార్. జస్ట్ మనం స్టార్ట్ చేసిన వెంటనే ఇది పార్కింగ్ లో ఉంటుంది సార్. ఇది జీరోలోకి వస్తుందండి. జీరోలోకి వచ్చి నుంచి మనం ఆటోమేటిక్ వెహికల్ మనం మూవ్ అయిపోవచ్చు. ఈ వెహికల్ సాతి వెహికల్ సార్. దీని పేరు ఏంటంటే సాతి వెహికల్ సార్. సాతి సార్. ADMS సాతి వెహికల్ సార్. ఇవి హెవీ స్ట్రాంగ్ వెహికల్ సార్. ఇది అంటే రోడ్ పర్పస్ కి కంపెనీ తీసుకోవడం జరిగింది సార్. సాధారణంగా మన మధ్యతరగతి ఫ్యామిలీస్ కాబట్టి ఎక్కువగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఏదైనా పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ లగేజ్ ఏమన్నా పిండి మూటలు కానీ సిమెంట్ బస్తాలు కానీ ఏమన్నా లోడ్ సార్. లోడ్ పరంగా 400 kg నుంచి 500 kg వరకు అవైలబుల్ తీసుకెళ్ళిపోవచ్చు సార్ ఈ వెహికల్. అబ్బా హెవీ స్ట్రాంగ్ వెహికల్ సార్. ముఖ్యంగా పల్లెటూరులో ఎక్కువగా దీని వెహికల్ యూజ్ చేయడం జరుగుతుంది. గ్యాస్ సిలిండర్స్ అవి గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ రైస్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా మనం దీని నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఇలా ఉంటే సీట్ అయిపోతుంది. సీట్లో మనం మామూలుగా పర్సన్స్ కూడా ఎక్కాలని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. మనకి లగేజ్ కావాలనుకుంటే ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది సార్. తర్వాత ఇక్కడ చూడండి సార్, ఇక్కడ సిస్టమ్ జోకర్స్ ఇక్కడ చూడండి సార్. ఇటు రెండు డబల్ జోకర్లు ఇవ్వడం జరిగింది సార్. అవును హెవీ లోడ్ కి డబల్ జోకర్లు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇటు రెండు జోకర్స్ ఉంటాయి సార్. ఓకే దీని స్పీడ్ లిమిట్ వచ్చి కూడా 15 నుంచి 60 వరకు స్పీడ్ లిమిట్ ఉంటుంది సార్. దీనికైతే యాంటీ థెఫ్ట్ అలారం రాదు. యాంటీ థెఫ్ట్ అలారం రాదండి. కాకపోతే ఏంటంటే లోడ్ పర్పస్ ఇది కూడా ఇక్కడ కూడా మనిషి కూర్చున్నంత బరువు కూడా వేసి కూడా మోస్తారు సార్. దీని కాస్ట్ వచ్చి 1,11,000 కాస్ట్ ఉంటుంది సార్. వెహికల్ కాస్ట్ వచ్చి. నెక్స్ట్ వచ్చి సార్ ఇది ఈ బైక్ చెప్పండి. ఇది ADMS EVA సార్. అంటే ఈ వెహికల్ ఏదైతే ఉందో కొంచెం అఫీషియల్ గా నీట్ గా తిరగడానికి దీనికి తీసుకొచ్చి ఉంటుంది సార్. ఇది అఫీషియల్ గా నీట్ గా తిరగడానికి వెహికల్ తీసుకోవడం జరిగింది సార్. మోస్ట్లీ టౌన్ లో పెద్దగా లేడీస్ పరంగా లేడీస్ ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంటది. వెహికల్ లేడీస్ కానీ జెంట్స్ కానీ రెండు విధాలుగా కూడా యూజ్ అవుతుంది సార్ ఈ వెహికల్. ఎంత డిస్టెన్స్ వెళ్తుందండి ఒకసారి చార్జ్ చేస్తే? ఇది 120 kilometers కంపెనీ ఇవ్వడం జరిగింది సార్. మోస్ట్లీ 100 kilometers పైన వస్తుంది సార్. ఖచ్చితంగా వస్తుంది సార్. ఓకే రైట్ సార్. సో దీనికి కూడా యాంటీ థెఫ్ట్ అలారం లాక్ అయితే యాంటీ థెఫ్ట్ మోడల్ కూడా డిజైన్ కూడా చాలా బాగుంది. డిజైన్ కూడా బాగుంటుంది సార్. ఈ వెహికల్ ఇందులో కలర్స్ ఉన్నాయి సార్. మళ్ళీ గ్రే కలర్ సిల్వర్ కలర్ తర్వాత బ్లాక్ కలర్ అన్ని కలర్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇందులో 4 రకాల కలర్స్ ఉంటాయి సార్ వెహికల్ సార్. ఇది కూడా 120 kilometers మినిమం కంపెనీ స్పీడ్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్. ఇదండి ఈ మోడల్ వచ్చి DB సార్. ఇది కూడా మినిమం అదే కాస్ట్ సార్. 133 కాస్ట్ ఉంటుంది సార్. అయితే ఏంటంటే ఈ మోడల్ స్పీడ్ లిమిట్ దీనికి ఎక్కువ ఇవ్వడం జరిగింది సార్. ఇది 60 నుంచి 70 kilometers కూడా స్పీడ్ వెళ్తారు సార్. నాన్ రిజిస్ట్రేషన్ లో స్పీడ్ లిమిట్ ఎక్కువ సార్ దీనికి. అంటే ఇది యూత్ కి బాగుంటుంది సార్. స్పీడ్ ఎక్కువ సార్. 60 to 70 kilometers కూడా పడుతుంది సార్. కానీ నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్. దాంతో కంపేర్ చేస్తే దీని డిస్ప్లే కొంచెం మోడల్ గా ఉంటుంది సార్. టచ్ డిస్ప్లే లా ఉంది, బట్ టచ్ కాదు కానీ బాగుంది. ఇద్దరు ఎక్కినా ముగ్గురు ఎక్కినా కానీ ఒక 60 to 70 స్పీడ్ లో మనం తీసుకెళ్ళిపోవచ్చు సార్ బండి. స్పీడ్ పికప్ ఎక్కువ సార్ ఈ బండి DB అనేది. సో ఇవి చార్జర్స్ అండి. ఇవి చార్జర్ సార్. ఇందులో కూడా మళ్ళీ ఈ DB లో కూడా కవర్స్ ఉంటాయి సార్. ఇది చార్జర్ సార్. మనం చార్జర్ అనేసరికి ఏంటంటే చాలా మంది ఈ సాకెట్ అది పెద్ద చార్జర్ ఉంటుంది అనుకుంటారు సార్. కానీ ఇంట్లో ఏదైతే మనం ప్లగ్ వాడతామో అదే ఆ ప్లగ్ వాడితే మనం సరిపోతుంది సార్. ఓకే ఇది ఒకసారి బూట్ స్పేస్ ఓపెన్ చేయండి సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇంకో విషయం ఏంటంటే ఇది MCB ఉంటుంది సార్ మన దానికి. ఓకే సార్. MCB ఉంటుంది సార్. ఏ రోజైనా మనం 2-3 days ఏమైనా బండి పార్కింగ్ చేసి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఈ MCB ఆఫ్ చేసుకొని మనం చేసుకుంటే సార్ మనం బ్యాటరీ పికప్ కూడా ఇప్పటికీ తగ్గదు సార్. బ్యాటరీ నుంచి ఎటువంటి స్పందన దానికి ఉండదండి. ఈ MCB కూడా మన కంపెనీ నుంచి ఇవ్వడం జరిగింది సార్. ఇది స్టాండ్ అండి, బ్యాక్ సైడ్ స్టాండ్ అండి. ఇది మనకు స్టాండ్ కూడా ఇలా వస్తుందండి. ఇది పెట్టుకొని కావాలంటే బిగించుకోవచ్చు, అసలు లేదండి. ఇది కూడా ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ప్రాబ్లం లేదు సార్. ఎందుకంటే బ్యాటరీ ఏదైతే ఉందో ఎంత వరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుని ఆటోమేటిక్ గా ఫ్యాన్ అనేది ఆగిపోవడం జరుగుతుంది సార్. దాని వల్ల ఏంటంటే నైట్ పెట్టేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం ఏదైతే అవుతుందేమో అన్న ప్రాబ్లం అయితే లేదన్నమాట. నైట్ పెట్టేసుకుని వదిలేసుకున్నా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఈ బైక్ ఫుల్ టైం ఛార్జ్ అవడానికి మన ఇంట్లో ఎంత టైం పడుతుంది? అంటే ఫుల్ టైం ఛార్జ్ అవ్వాలంటే మన ఈ బైక్ వచ్చి 4 నుంచి 6 గంటలు ఛార్జింగ్ పడుతుంది. 4 నుంచి 6 గంటలు పడుతుంది. దీనికి పవర్ స్టేషన్స్ ఏమైనా ఉన్నాయండి?
పవర్ స్టేషన్స్ ఉన్నాయి సార్. ఎక్కడ? మోస్ట్లీ ఏంటంటే ప్రతి బంక్ లోనూ కూడా పవర్ స్టేషన్స్ ఇవ్వడం జరుగుతుందండి. మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఫుల్ గా సపోర్ట్ చేయడం జరుగుతుందండి. అంటే మనం రానున్న కాలంలో అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా రానున్న కాలం అంతా కూడా ఎలక్ట్రికల్ గా ఉంటుంది సార్. మోస్ట్లీ మీరు చూస్తున్నారు కదా సార్, ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కార్లు వస్తున్నాయి, ఆటోలు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి. అంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి అంతా కూడా ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉండడం జరగడం వలన మన గవర్నమెంట్ కూడా దీనికి ఫుల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది సార్. ఎలక్ట్రికల్ స్టేషన్స్ కూడా ఎక్కడైతే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి రోడ్ సైడ్ మీద, రోడ్ సైడ్ లోను, తర్వాత పెట్రోల్ బంకుల దగ్గర ఈ స్టేషన్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారండి గవర్నమెంట్ కూడా. మోస్ట్లీ అంటే ప్రతి బంక్ లో కూడా ఎలక్ట్రికల్ చార్జెస్ సెంటర్స్ వస్తున్నాయి సార్. దానికోసం మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. చూసారు కదండి, ఇదైతే ఏడిఎంఎస్ రివ్యూ. సో అన్నవరంలో ఉన్న షోరూమ్ అయితే మనం రివ్యూ చేస్తున్నాం. సో దీంట్లో మెయిన్ నచ్చింది మెయిన్ సర్వీస్ అయితే వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అది నాకు బాగా నచ్చిన విషయం. అన్నవరం ఏడిఎంఎస్ లో సర్వీస్ అయితే వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పేర్ పార్ట్స్ అన్ని నేను ఆల్రెడీ చూసాను, వీళ్ళ దగ్గరే ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన సర్వీస్ ఎంప్లాయీస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నారు. సో స్టాఫ్ కూడా మనం బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీంట్లో చాలా మంచి విషయం ఏంటంటే మనం బయట బోర్డు చూడొచ్చు, ఏడిఎంఎస్ బండిని తీసుకోండి మీ బ్రతుకు మార్చుకోండి అనే టైటిల్ తో ఒక యూనిక్ కాన్సెప్ట్ అయితే వాళ్ళు వస్తున్నారు. దీంట్లో ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. సో దానికోసం నేను మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బిజినెస్ బండి తీసుకోండి బ్రతుకు మార్చుకోండి అనే టైటిల్ తో ఏడిఎంఎస్ వాళ్ళు మన ముందుకు వస్తున్నారని. సో అది కంప్లీట్ గా ఆ ప్లాన్ డీటెయిల్స్ అయితే చెప్పడానికి మన మధ్యలో సార్ బ్రదర్ రాజు గారు అయితే మన దగ్గర ఉన్నారు. ఈ షోరూమ్ అయితే ఆయనదండి. సో ఆయన్ని అడిగితే బాగుంటదని చెప్పి ఆయన అడుగుతున్నాం మనం. ఒకసారి ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్న హాయ్ అన్న, చెప్పండి అన్న. ఇప్పుడు మీరు బయట ఒక టైటిల్ పెట్టారు, 15,000తో బండి బుక్ చేసుకోండి, 5,000 నుంచి 50,000 వరకు మీరు మంత్లీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పారు. అసలు ఏ షోరూమ్ లో నేను ఇలాంటి టైటిల్స్ అయితే ఎక్కడ చూడలేదు. సో మీ టైటిల్ చూడడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దీన్ని మా సబ్స్క్రైబర్స్ వరకు చేర్చాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ ప్లాన్స్ కోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాను. ఒకసారి దీనికోసం చెప్పండి అసలు ప్లాన్ ఏంటన్నా? ప్లాన్ ఏంటంటేనన్నా, మనం మీరు బయట బండి కొన్నప్పుడు ఎప్పుడన్నా ఒక అమౌంట్ రావడం అంటే జరిగిందా మీకు? లేదా ఎప్పుడన్నా ఒక 5,000 కానీ 10,000 కానీ ఇప్పుడు రాలేదన్న. బండి కొనుక్కుంటే బయట ఏ షోరూమ్ కూడా మీకు డబ్బులు ఇవ్వదు. కానీ మన ఏడిఎంఎస్ అన్నవరం షోరూమ్ లో ఆ స్కీమ్ అయితే ఉందన్న. మీరు బండి కొనుక్కోవడం ద్వారా అమౌంట్ సంపాదించుకోవచ్చు. అది ఎలా అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు మనం బండి కనుక్కోవాలంటే 15,000 అమౌంట్ బండి బుకింగ్ చేసుకోవడం ద్వారా 15,000 రూపాయలు బుకింగ్ అన్న. సో బండి బుకింగ్ తో పాటు అడిషనల్ ఆఫర్ కూడా ఉంది. అవును, అంతేనా? మీరు బుక్ చేసుకోవడం ద్వారా అమౌంట్ సంపాదించుకోవచ్చు. బండి పర్చేస్ చేసుకున్న బుకింగ్ అమౌంట్ సంపాదించుకోవచ్చు, బుకింగ్ చేసుకున్న అమౌంట్ సంపాదించుకోవచ్చు. ఒకసారి అది మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. అన్నవరం షోరూమ్ లో 15,000 రూపాయలతో బండి బుకింగ్ చేసుకోవడం ద్వారా కంపెనీ అంటూ మీకు ఒక ఐడి ఇస్తుంది, బిజినెస్ ఐడి వస్తుంది. అది మీరు మీ పేరు మీద ఉంటది. ఓకేనా? మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయ్యే ఉంటది. ఓకే, అది మీకు చెప్తాను చూడండి అన్న. ఇప్పుడు ఏంటంటే మీరు 15,000 రూపాయలు కట్టి బండి బుకింగ్ చేసుకున్నారు. మీకు ఒక ఐడి అంటూ వచ్చింది. ఓకేనన్నా? ఈ ఐడితో మీరు ఎలా డబ్బులు సంపాదించుకోగలరో ఇప్పుడు నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు కూడా మీలాగే 15,000 రూపాయలు కట్టుకుని బండి బుకింగ్ అన్నా చేసుకునివ్వండి, బండి అన్నా కొనుక్కోండి. ఓకేనన్నా? బుకింగ్ అమౌంట్ వచ్చేసి 15,000 మాత్రమే. లెఫ్ట్ సైడ్ ఒక ఆయన చేయించారు అనుకోండి, మీలాగే మీరు బండి బుకింగ్ చేసుకున్నారు, మీలాగే ఈయన కూడా బండి బుకింగ్ చేసుకున్నారు. 15,000 రూపాయలు కట్టి మీకు 5,000 పడుతుంది అన్న మీ అకౌంట్. ఓకేనా? మీ రైట్ సైడ్ ఆయన కూడా 15,000 రూపాయలు కట్టి బండి బుకింగ్ చేసుకుంటే మీకు ఇంకో 5,000 పడుతుంది. ఓకేనన్నా? ఇటు 5 ఎంత అయిందన్న? 10,000 వచ్చింది. కంపెనీ ఏం చేస్తుందంటే ఇక్కడ జత అయినందుకు మీకు ఎక్స్ట్రా 3,000 బోనస్ వేస్తుంది. 13,000 మనకి అకౌంట్ లో పడుతుంది ఇద్దరు జాయిన్ చేస్తే. ఓకేనా? ఒక డౌట్, ఇప్పుడు ఇది ఖచ్చితంగా వీళ్ళిద్దరు బండి కొనాలా లేకపోతే బుకింగ్ చేస్తే చాలా? బండి బుకింగ్ చేసుకుంటే చాలు అన్న. సో 15,000 బుకింగ్ చేస్తే చాలు, మనకి మళ్ళీ 13,000 రూపాయలు అనేది వెనక్కి వస్తున్నాయి. సో మనం కట్టిన 15,000 మళ్ళీ 13,000 రూపాయలు వెనక్కి వస్తున్నాయి. మీరు బండి బుకింగ్ చేసుకున్న అమౌంట్ ఎక్కడికి పోదన్నా. ఈ రోజు కాదు, 3 నెలల తర్వాత 9 నెలల తర్వాత మీరు వచ్చి మీకు బండి కావాలనుకుంటే కనుక 1,60,000 రూపాయల బండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఆ బండిలో 15,000 రూపాయలు మైనస్ చేసి 91,000కి మీకు బండి ఇచ్చేస్తాం. ఓకేనా? ఆ రోజుకి ఏమన్నా ఆఫర్ ఉన్నా సరే మీకు ఆ 15,000 తగ్గించే ఇస్తాను. మీకు ఇక్కడ 2 బళ్ళు బుకింగ్ చేయించుకున్న ద్వారా వచ్చిన అమౌంట్ మీరే తీసుకుంటారు. మీ 15,000 రూపాయలు కూడా మీ దగ్గర అంతే తప్ప ఇది అమౌంట్ అంటూ ఏమి అక్కడికి పోదు. ఓకేనన్నా?
మీరు ఇద్దరిని బుకింగ్ చేశారు, వాళ్ళు కూడా మీకులాగే సేమ్ వాళ్ళు కూడా ఇద్దరిని బుకింగ్ చేయించుకుందాం అనుకుంటారు, లేదంటే బండి అన్న కొనుక్కోమని చెప్తారు. ఈ ఆఫర్ ఉన్నప్పుడు ఎవరన్నా చేయించాలనుకుంటారు. మీరు ఎలాగైతే ఇద్దరిని జాయిన్ చేశారో వాళ్ళు కూడా మీ రైట్ సైడ్ ఆయన ఇటు సైడ్ ఒక ఆయన్ని ఇటు ఒక ఆయన్ని జాయిన్ చేశారు, మీ లెఫ్ట్ సైడ్ ఆయన కూడా ఇటు ఒక ఆయన్ని ఇటు ఒక ఆయన్ని జాయిన్ చేశారు. మీకు ఇద్దరిని జాయిన్ చేస్తే ఎంత వచ్చింది? 13,000 వచ్చింది. ఇక్కడ 10,000 పడింది, కంపెనీ ఒక 3,000 బోనస్ వేసింది, వీళ్ళకి కూడా 10,000 పడుతుంది, ఇంకో 3,000 బోనస్ వేస్తుంది. మీలాగే ఈయనకి కూడా ఇద్దరిని జాయిన్ చేసినందుకు 13,000 సంపాదించుకుంటారు. కానీ ఈ నలుగురు ఎవరి వాళ్ళు వచ్చారంటే మీ వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే కంపెనీ మరి మీకు కూడా అమౌంట్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళకి ఇచ్చినట్టే జతకి 3,000 వేస్తుంది మీకు ఇక్కడ. మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి కూడా మనకి అమౌంట్ జనరేట్ అవుతుంది. ఈ మీ రైట్ సైడ్ అయిన దగ్గర నుంచి ఇక్కడ జత అయినందుకు ఇక్కడ మీకు 3,000 పడుతుంది, లెఫ్ట్ సైడ్ జత అయినందుకు మీకు ఇంకో 3,000 పడుతుంది. అలాగే మీకు ఎన్ని జతలు అయితే అన్ని జతలు అలా పడుతూనే ఉంటది. ఇందులో అసలు ఆగడం అంటూ ఉంటదన్న. మీరు ఎంత అయితే చేసుకోవాలో అంత అయితే చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా ఎన్ని మందిని జాయిన్ చేసినా ఇక్కడ జాయిన్ చేసినందుకు 5,000 పడింది కదా, మీరు ఎన్ని మందిని అంటే జాయిన్ చేయండి డైరెక్ట్ గా. మీకు మీరు డైరెక్ట్ గా జాయిన్ చేస్తే డైరెక్ట్ రెఫరల్ అయితే కనుక 5,000 పడుతుంది. అలా కాకుండా మీరు జాయిన్ చేసిన ఆయన ద్వారా ఇద్దరు అయితే కనుక మీకు జతకు 3,000 పడుతుంది. అలా మీరు ఎంత అమౌంట్ సంపాదించుకోవచ్చు. ఓకేనన్నా, ఇది డైరెక్ట్ ఈ ప్లాన్ మీరు మన షోరూమ్ లో నేను పెట్టింది ఏం కాదన్నా, ఇది డైరెక్ట్ కంపెనీ మనకి ఇచ్చింది. సో ఈ ప్లాన్ కూడా చాలా బాగుంది. సో చూసారు కదండి, ADMS లో టైటిల్స్ ఎలా అయితే ఉన్నాయో ప్లాన్ కూడా అలాగే ఉంది, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం బండి తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది తప్ప దీంట్లో ఫ్రాడ్ అయితే ఏం లేదు, నాకు అర్థమవుతుంది. సో ఆయన బల్లబుద్ధి చెప్తున్నారు, నేను స్టార్ట్ చేసిందో లేకపోతే మా నాన్నగారు పెట్టిందో కాదండి, డైరెక్ట్ ADMS ట్రస్టెడ్ కంపెనీ పెట్టింది కాబట్టి దీంట్లో ఫ్రాడ్ అయితే ఏం లేదండి. సో మేము చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే బయట సినిమా హీరోలకి లేకపోతే వాళ్ళకి lakhs of rupees ఖర్చు పెట్టి లేకపోతే బైక్స్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి అలా ఖర్చు పెట్టే బదులు మాకు వచ్చే మార్జిన్స్ లో ఆ అమౌంట్ ని తగ్గించుకొని కస్టమర్ కి ఇస్తే కస్టమరే ఇంకో నలుగురికి చెప్తారు కదా అన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ పెట్టడం జరిగింది తప్ప దీంట్లో ఎటువంటి ఫ్రాడ్ లేదని ఆయన అయితే చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. సో ఈ ADMS ప్లాన్ ని బాగుందండి. సో మన సబ్స్క్రైబర్స్ కి యూజ్ అవుతుంది అన్న కంటెంట్ తో ఈ కంటెంట్ మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు నచ్చితే ఖచ్చితంగా కింద నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తాను, ఆ నెంబర్స్ కాల్ చేయండి, డీటెయిల్స్ గా రివ్యూ దాంట్లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నెంబర్స్ మాట్లాడి ఖచ్చితంగా కనుక్కొని ఈ ప్లాన్ అయితే ప్రెసెంట్ అన్నవరం ADMS షోరూమ్ లో అయితే జరుగుతుంది. సో దానికోసం క్లియర్ గా కనుక్కొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ప్లాన్ లో షోరూమ్ లో డెమోస్ కూడా ఉన్నాయి, మీరు రండి టెస్ట్ డ్రైవ్ చేయండి, వెహికల్ నచ్చితే తీసుకోండి. అలాగే ఆ ప్లాన్ లో చెప్పినట్టు ఆ 15,000 అమౌంట్ మీరు డౌన్ పేమెంట్ చేయండి, దాని ద్వారా మీరు ప్లాన్ లో యాడ్ అవుతారు అండ్ వెహికల్ కూడా మన చేతికి వస్తుంది. సో అన్నవరం ADMS లో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ అయితే ఇది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి, మంచి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.